అమ్మా ఏందోనండి ట్రాఫిక్ వల్ల ఇంటికి వచ్చేసరికి ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. సర్లే కానీ వంట ఏమైనా చేసినారండి? లేదు లక్ష్మి. మరి నాకు ఆకలేస్తుందండి, చేయకుండా ఏం చేస్తున్నారు? పొద్దు నుంచి జాబ్స్కి అప్లై చేస్తున్నా లక్ష్మి, టైమే లేదు. ఏదో ఒకటి చేసుకుని తినిపో. ఇంకా ఎన్ని నెలలు వెతుకుంటూ జాబ్ నువ్వు? జీవితాంతం ఇదేనా ఇంకా? మరి ఏం చేయాలి, ఊరికేం లేను కదా, ట్రై చేస్తూనే ఉన్నా కదా. జాబ్ రావడం అంటే అంత ఈజీగా అనుకుంటున్నావా? కరెంట్ బిల్ కట్టుకోవాలా, ఇంటి రెంట్ కట్టుకోవాలా, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలా, ప్రతిదీ నేనే చూసుకోవాలా. మరి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాక వంట పని ఇంటి పని అన్ని నేనే చూసుకోవాలా? మరి నేను ఏం చేయమంటే చెప్పు. మమ్మీ ఆ మమ్మీ రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. సరేలే వస్తాంలేమ్మా. డాడీ వద్దు మమ్మీ, నువ్వు ఒకటేరా. ఎందుకు నాన్న? మా ఫ్రెండ్స్ నువ్వేం జాబ్ చేస్తున్నావు అని అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు రాకు డాడీ, నాకు షేమ్ అనిపిస్తుంది. మమ్మీ నాకు హోంవర్క్ ఉంది, నేను చేసుకుంటాను. లాస్ట్కి నీ కూతురు దగ్గర కూడా చులకన అయిపోయినావు జాబ్ లేదని. నాగిన జాబ్ లేకపోయింటే రోడ్డును పడి అడుక్కు తింటాండి మే. ఈ కొంపల్లో ఒక్క క్షణం కూడా ఉండేది కావట్లేదు. క్రాంతి, ఏమైంది? మీ ఇంట్లో గొడవ జరుగుతుందా? అంతా బానే ఉందా? మా ఇంట్లో గొడవలు ఎప్పుడు ఉండేదేలే, కానీ కొన్ని మాటలే మనసుకు తగులుతాయి మహిత. అసలు ఏమైంది క్రాంతి, సరిగ్గా చెప్పు. ఇప్పటి వరకు నా భార్య ఒక్కతే జాబ్ లేదని తిట్టేది, ఇప్పుడు నా కూతురు కూడా చాలా అసహించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు నీ వల్ల ఏం ఉపయోగం అని అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది మహిత. కొన్నిసార్లు ఉద్యోగం కోసం వెతకడం కంటే సరైన అవకాశం కోసం వెతకాలి. అంటే? మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు సువెన్ ఎడ్యుటెక్ లో వర్క్ చేస్తున్నాడు. వీళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఫ్రాంచైజీ అంటే ఏంటి మహిత? నువ్వు స్కూల్స్ తో పని చేయాలి. అంటే ఒక సేల్స్ పర్సన్ పెట్టి ఒక 20 నుంచి 30 స్కూల్స్ విజిట్ చేసినా కూడా నీకు 5 నుంచి 6 స్కూల్స్ వరకు ఖచ్చితంగా ఆర్డర్ వస్తుంది. అంటే స్కూల్స్ తో రెగ్యులర్ గా పని ఉంటుందా? అవును క్రాంతి, ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళు మొబైల్ ప్లానటోరియం కూడా అందిస్తున్నారు. కంపెనీ క్యాష్ ఆన్ డెలివరీ విధానంతో మొత్తం సెటప్ నంతా అందిస్తోంది. పిల్లలు అంతరిక్షము, గ్రహాలు, నక్షత్రాల గురించి 3D లో చూసే ఒక ఎడ్యుకేషనల్ షో. సో నువ్వు రోజుకి 20 బ్యాచ్ నిర్వహిస్తే 500 నుంచి 600 వరకు స్టూడెంట్స్ చూడొచ్చు. అంటే మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. అవును క్రాంతి, ప్లానటోరియం, గ్లోబు, ల్యాప్టాప్, 3D కంటెంట్, ఎయిర్ బ్లోయర్, ఇలా మొత్తం కిట్ నంతా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. దీని నుంచి నువ్వు సంవత్సరానికి 10 నుంచి 20 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. కానీ నువ్వు బాధ్యతగా చేసుకోవాలి. స్కూల్ కి కంపల్సరీ విజిట్ చేయాలి. నీ ప్రయత్నాలు అనేవి ఎక్కడ ఆపకూడదు. ఎందుకంటే అవకాశం ఇవ్వడం మాత్రమే కంపెనీ పని. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని విజయవంతం చేయడం నీ పని. నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నా కూతురు దృష్టిలో నేను హీరోని అవుతాను. మీరు కూడా నెలకు 1,00,000 నుంచి 1.5 లక్ష వరకు సంపాదించాలనుకుంటే సువెన్ ఎడ్యుటెక్ గురించి తెలుసుకోండి. స్క్రీన్ మీద ఫోన్ నంబర్ అండ్ వెబ్సైట్ ఇస్తున్నాను. ఫ్రాంచైజీ వివరాల కోసం వీళ్ళకి కాల్ చేసి కనుక్కోండి.